గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ఫేస్బుక్లో హాయ్ హలో నమస్తే నేను మీ నాని నందన్ అడబాల అంటూ జనసేన పార్టీని విమర్శిస్తున్న వారికి తుపాకీ బుల్లెట్ల కౌంటర్ ఇస్తున్న మీ నాని నందన్ అడబాలతో మనసులో మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా గంగా టీవీ ప్రేక్షకులకి, గంగా టీవీ అధినేత శ్రీధర్ గారికి నా కృతజ్ఞతలు ఇంటర్వ్యూకి పిలిచినందుకు. నానినందన్ గారు, మీరు ఫేస్బుక్లో ఈ జనసేన పార్టీని విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ ఇంకా చాలా ఫైర్గా ఉంటారు మీరు. అసలు మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదివారు, మాకు కొంచెం వివరిస్తారా? నాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మాధవేపాలెం అండి. చదివిందంతా టైలర్ హై స్కూలు, నరసాపురం వైన్ కాలేజ్. అక్కడి నుంచి నాకు రాజకీయ ప్రవేశం 2009లో స్టార్ట్ అయిందండి. అది ప్రజారాజ్యం పెట్టే టైంలో స్టార్ట్ అయింది. నాకు మీరు ఎంతవరకు చదివారు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నాది MBA కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేస్తూ జాబ్ చేసుకుంటూ నేను 2009లోనే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అదే సంవత్సరంలో నాకు ఓటు రావడం జరిగింది. సో ఫస్ట్ ఓటు కూడా నేను చిరంజీవి గారికి వేయడం జరిగింది. అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం నేను చేశాను. జనసేన పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీలో ఎలా కంటిన్యూ చేస్తున్నారో అప్పుడు ప్రజారాజ్యానికి కూడా మీరు ఏమైనా చేశారా? అప్పుడు చేసే అంత వయసు నాకు లేదండి. ఇప్పుడు జనసేనకి నేను కొంచెం వయసులోకి రావడం, అది నాకు సోషల్ మీడియా అంటే బాగా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి, ముఖ్యంగా ఏంటంటే జనసేనలో అది ఒక సాంప్రదాయబద్ధంగా ఎవరు ఏదేమన్నా ఆయన ఒళ్ళెత్తి మాటనే ప్రసక్తి ఆయన కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అది ఎవరో ఒకళ్ళు ఏదోటి చేస్తూ ఉండాలి, బయట మనమే ఫ్యాన్సీ చేయాలనేది నేను కాన్సెప్ట్గా ఎన్నుకొని ఏదైనా కౌంటర్ ఇస్తే ఆ అవతల వాడు ఎవడైనా సరే, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అవతల వాడు ఎవడైనా సరే నేను కౌంటర్ వేయడం జరుగుతుందండి. అదే మీరు ఫేస్బుక్లో చాలా డేరింగ్గా మీ మనసులో ఎలా ఉందో అలా చెప్పేస్తారు, అవి కౌంటర్ ఇస్తారు. సో మీకు ఎప్పుడైనా ఎవరో ఈ పొలిటీషియన్స్ ద్వారా బెదిరింపులు వచ్చినాయా? అపోజిషన్ వచ్చినాయండి. 2022లో నాకు 21 to 22 మధ్యలో భీమవరం స్థానిక అప్పట్లో ఎమ్మెల్యే నుంచి స్థానిక నుంచి నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నీ అంత చూస్తాం అన్నట్టుగా నాకు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తిని, ఆయనకిలాగే భయపడితే చచ్చిపోయేటట్టు ధైర్యం నాకు ఉంది. సో భయపడం, పట్టుకున్నది జనసేన జెండా. అంటే అతను కూడా తిప్పికొట్టారు, ఎక్కడ భయపడలేదు, జంకలేదు. పోనీ నా సపోర్ట్ ఇలా ఉందని మీరు మీ తరపున ఎవరిని తీసుకెళ్ళటం ఇలాంటివి ఏమి జరగలేదండి. అలాగే ఎదుర్కొన్నారు. అలాగే నేను చేస్తున్నాను. ఇప్పటికి ఎవరికి జడిసేదే లేదు, ఇక ముందు కూడా ఎవరికి జడను. జనసేన మీద కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఎవరు ఏదన్నా దానికి కౌంటర్ ఇస్తున్నారో, ఈ జనసేన పార్టీని విమర్శిస్తే అసలు మీరు తట్టుకోవట్లేదు. ఓకే, ఈ పార్టీ నుండి ఇక్కడ స్థానిక నాయకుల నుండి మీకు సపోర్ట్ ఎలా ఉంది? సపోర్టు నాకు ప్రజెంటు స్థానిక ఎమ్మెల్యే గారు, నాయకులు గారు నాకు బ్యాక్ బోన్లా నిలుస్తున్నారు, సపోర్ట్గా ఉన్నారు. స్థానికులు కూడా నాకు మన జనసేన కార్యకర్తలు కావచ్చు అండి, కూటమి సభ్యులు కావచ్చు, నాకు సపోర్ట్గానే నిలుస్తున్నారు. ఓకే, ఎప్పుడైనా ఇది ఇలా ఉంది, మన ఇంట్లో మీరు ఎంతమంది? మా నాన్నగారు, అమ్మగారులకు నేను, నాకు ముందు ఒక అక్క ఉంది. అక్క మ్యారీడ్, హైదరాబాద్ సెటిల్డ్ అండి. నేను చదువు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడే ఉండి ఒక్కడే ఉన్నాను. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు వరే మనకి రాజకీయాలు ఎందుకు, ఈ విమర్శలు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి? ఎప్పుడైనా వచ్చాయి. మా నాన్నగారు స్టిల్ ఇప్పుడు లేరండి. మా నాన్నగారు ఇవన్నీ మనకి ఎందుకు అంటారు. నాకు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో నేను ఒక అభిమానంతో అంటే అసలు ఊరుకునేది లేదు, అలా దూసుకెళ్ళిపోవడం అవుతుంది. 1-2-3 వీడియోలు చేసేసరికి నాన్నగారు కూడా కొంచెం కూల్ అయ్యి, ఆయనకి భయం అనేది ఉంటుంది, వెనకాల ఉంటే సపోర్ట్ ఉంటుందిలే అనుకున్నారు. సపోర్ట్ ఉంది.
ఈరోజు ఉమ్, ఇంకా అదే నేను కొనసాగిస్తున్నాను. ఉమ్, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం మీ పచ్చిగా చెప్పాలంటే పిచ్చ. అది అది ఆయన కంటిన్యూ చేస్తుంది నాన్నగారు అనుకున్నట్టు. ఓకే అదండి. ఓకే, ఇక్కడ స్థానికంగా మీకు అందరితో సపోర్ట్ ఉంది. మరి అసలైన దేవుడు ఆయన ఆయన అనుగ్రహం ఎప్పుడైనా వచ్చిందా మీకు, పవన్ కళ్యాణ్ గారి అనుగ్రహం? సో మంచి క్వశ్చన్ వేశారు, దానికోసమే నేను చూస్తున్నాను. ఏ రోజైనా రాకపోతుందా అధినేత నుంచి, ప్లస్ మా హీరో పవర్ స్టార్ నుంచి ఆ కాల్ ఆ పిలుపు రాకపోతుందని ఎదురు చూస్తాను. వస్తే అది మా స్థానిక మా అన్నయ్య సమానులు నాయకర్ గారి ద్వారా రావాలి. అంటే మీరు నా అభిమాని ఇక్కడ నరసాపురంలో ఇలా ఉన్నాడు, నన్ను ఏమైనా మాట అంటే ఊరుకోడు అనే ఆయనకి అలాంటి దృష్టిలోకి ఇంకా వెళ్ళలేదంటారా, వెళ్ళింది అంటారా, అంత టైం లేదంటారా? లేదు సార్, లేదు. నేను ఇంకా అంత ఎదిగానని అనుకోవట్లేదు. ఫ్యూచర్లో ఏమో ఏదో ఒక వీడియో తగలాలని నేను కోరుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, మరి అసలు ఇప్పుడు ఓకే పొలిటీషియన్ ఇందులో ఇలా ఉన్నారు, మీరు మామూలుగా జాబ్ ఏంటి? జాబ్ నాది MBA కంప్లీట్ అయిన తర్వాత నేను భీమవరంలో 3 years బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేశానండి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు నరసాపురం కూడా బ్యాంకింగ్ సెక్టరే, హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్. ఇంకా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. స్టిల్ బాగానే ఉందండి, లైఫ్ సెటిల్ అయిందని అనుకుంటున్నాను. జనసేన పార్టీలో కూడా నేను నా వంతు కృషిని చేస్తున్నాను. ఓకే, మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైము పవన్ కళ్యాణ్ గారి ఈ జనసేన పార్టీని ఎవరైనా విమర్శిస్తే మాత్రం బాణాలు వేస్తున్నారు, అసలు ఇంకా వదలట్లేదు అనమాట. అది చూస్తున్నాం మేము, ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు. అసలు ఆ యాటిట్యూడ్ ఏంటి, ఎలా వస్తుంది అంత ధైర్యం, ఎలా చేస్తున్నారో దీనికి? ఏ బ్లాక్మెయిల్ కాల్స్ ఏవి రావట్లేదా, ఈ బెదిరింపులు రావట్లేదా అని ఇలాంటిది కొంచెం చాలామందిలో ఉత్కంఠ ఉంది. ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీ అభిప్రాయంతో అది తెలియచేయడం కోసమే మిమ్మల్ని స్టూడియోకి పిలిచాము. సో ఇంకా ఏంటి మరి లైఫ్ అంబిషన్ ఏంటి, ఇంకేముంది? ఏదైనా పొలిటీషియన్గా ఏదైనా చేయాలని ఉందా, తర్వాత పార్టీలో ఒక మెంబర్గా కానీ ఏదైనా అలాంటి ఏమైనా ఉందా, హోప్ ఉందా? లేదు నేను ఈ జనసేన అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ ఆయన మీద అభిమానం, దాని గురించే చేస్తున్నాను తప్ప నేను ఏ రాజకీయాలను ఆశించట్లేదు అని చెప్తున్నారా? ఒకటిసారి ఇందులో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, అంతటి ప్రేమ, జనసేనకి వర్క్ చేస్తున్నాను, ఈ పదవి నేను ఆశించట్లేదు. అఫ్కోర్స్ ఆయన దేవుడితో సమానం మాకైనా కళ్యాణ్ గారు, ఆయన ఏదైనా ఇస్తే అదృష్టం అంటే తీసుకుంటాం తప్ప నేనైతే ఏ పదవి ఆశించకుండా చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో హల్ చేస్తున్నారంటే వీడికి ఏదో బెనిఫిట్ కోసం చేస్తున్నాడు, వీడికి ఏదో అవకాశం వస్తుందని తర్వాత ఆ టైప్ ఆలోచిస్తారు. ఏంటంటే అలాగే ఉంటుంది. సో మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకుందామని అడిగాను అనమాట. ఇప్పుడు మీరు అన్నదే అది వాస్తవం, అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో బాగా సెలబ్రిటీని ఒక మాట అందాం, మనం ఎదుగుదాం, మనం ఆయన తిట్టేసి మనం ఎదిగిపోదాం అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. మీకు టాలెంట్ ఉంటే పాలిటిక్స్ పరంగా, లేకపోతే మీకు ఏదైనా ఒక టాలెంట్ అనేది ఉంటుంది, అది ఏదైనా కావచ్చు, దాని ద్వారా మీరు పబ్లిక్గా వెళ్ళాలంటే ఇలా సోషల్ మీడియా ద్వారా వెళ్ళండి. కౌంటర్ టు ఎన్కౌంటర్ అనేది నేను కళ్యాణ్ గారు ఏ లెక్క కాదు, ఆయన అన్ని సిద్ధాంతాలు పాటించే వ్యక్తి. ఆయన వేయలేరు కాబట్టి ఆయన ఫ్యాన్స్గా, ఆయన కార్యకర్తలుగా, ఆయన అభిమానులుగా మేము ఆయన వద్దన్న కూడా వేస్తున్నాం. ఇది ఒక ట్యాగ్తో హలో నమస్తే నేను మీ నాన్న ట్యాగ్తో అదొకటి సరిపోద్ది. ఆ యాటిట్యూడ్ వస్తే ఇంకా ప్రజలకి, ప్రేక్షకులకి ఒక ఉత్కంఠ అనమాట, ఏదో వచ్చేసింది, ఏంటో ఎవరికో కౌంటర్ ఇచ్చేస్తున్నాడో అనే ఒక ఫిక్స్ అయిపోయేలా మీరు చేశారు. అదే అడుగుతున్నాను. అది నాకు కళ్యాణ్ గారు ఇచ్చిన బలం అండి. ఒక ట్యాగ్ పెట్టుకుని నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను. ఇంకా ముందుకి వెళ్ళాలి, సోషల్ మీడియాలో బాగా ఎదగాలి. సోషల్ మీడియాలో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను సోషల్ మీడియాని ఎంచుకున్నాను. పబ్లిక్లోకి వెళ్ళాలి, అది నా కాన్సెప్ట్ అండి. ఓకే, ఇంకేంటండి ఇంకా మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా? ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, చూస్తున్నారు. త్వరలో కూడా గుడ్ న్యూస్ కూడా చెప్తాను.
ఈ గంగా టీవీ ద్వారానే చెప్తాను. ఓకే ఓకే అండి, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ యాటిట్యూడ్ని మేము పూర్తి వివరణతో మా స్టూడియో ప్రేక్షకులకు తెలియచేయాలని మిమ్మల్ని మా స్టూడియోకి పిలిచాము. ఓకే, మీరు మా స్టూడియోకి వచ్చి మీరు ఎలా చేశారు. సో భవిష్యత్తులో మీ వీడియో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. నా శిష్యుడు ఇలా నన్ను ఒక మాట కూడా అనివ్వట్లేదు, వాళ్ళకి తిరిగి బాణాలు వేసేస్తున్నాడు అని ఆయనకి ఒక ఐడెంటిఫై రావాలి. ఎప్పుడోకప్పుడు ఆయన నుంచి మీకు పిలుపు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాలో ఇలాగే చేస్తూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలని, అలాగే రాజకీయ పరంగా ఈ జనసేన పార్టీలో ఏదో ఒక చిన్న పదవి కూడా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా స్టూడియోకి విచ్చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్ళు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్; గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు; గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు. గంగా ఇది మన